ప్రతిపక్ష నేతగా చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వైసీపీ అనాలోచిత నిర్ణయాల వల్ల నెల్లూరుకు కోతవేటు దూరంలోనే ఉండే గూడూరును తిరుపతి జిల్లా నుంచి తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ కూడా ఇచ్చారు. అలాగే జిల్లాల పునర్విభజనలోని జరిగినటువంటి అవకతవకలను సరిదిద్దుతామంటూ బహిరంగ వేదికపైన చంద్రబాబు చేసిన వాగ్దానం ప్రజలు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్విభజనలో గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలోనే కొనసాగిస్తామనడంపైన ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన ప్రధాన పార్టీలు తేలుకుట్టిన దొంగల మౌనం వహిస్తున్నాయి. హలో రవి తిరుపతి జిల్లా వద్దు, నెల్లూరు జిల్లా వద్దు, తిరుపతి జిల్లా వద్దు. ఇలా అనేక కార్యక్రమాలు వైసీపీ నిర్ణయాల వల్లే గూడూరు తిరుపతిలో చేరడంపైన వైసీపీ మౌనం వహిస్తుండడంతో అధికారంలో ఉన్న టీడీపీ సునీల్ కుమార్ ప్రజల మనోభావాలను ప్రభుత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. ఇక నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపినంత చొరవ గూడూరు నియోజకవర్గంపై చూపకపోవడంతో ప్రభుత్వ పెద్దల ఆంతర్యం ఏమిటో అర్థం కాడలేదు. ఇక ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోటి నెల్లూరు తల నరుక్కుపోతున్న జిల్లా మంత్రులుగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి నారాయణ మౌనంగా ఉంటున్నారు. ఇక వెంకటగిరి నియోజకవర్గం పరిస్థితి జిల్లాల పునర్విభజన మరోలా ఉంది. వెంకటగిరిలోని కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలు తిరుపతి జిల్లాలో విలీనం చేశారు. దీంతో ప్రజలు జిల్లా కలెక్టర్ ఎస్పీని కలిసేందుకు తిరుపతి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో ప్రజా సంఘాలు, మేధావులు రోడ్లపైకి వచ్చి నిరసన బావుటను ఎగురవేస్తున్నారు. ఇక్కడ